ఒక రాజు రాణి కలిసి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మేము చేయబోయే డాన్స్ కూడా అలాగే ఉండబోతుంది. బాగా కష్టంగా ఉన్నాయి, చూసేసా నేను ఆల్రెడీ స్టెప్స్ ఇట్లుంటాయి అట్లుంటాయి అని, అండ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఇంతవరకు మీకు ఎవరికి చెప్పలేదు, అండ్ ఐ వెంట్ విత్ దిస్ నీ సర్జరీ అనమాట. చూస్తున్నారు కదా నా వెనకాల నైని చేస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. నిజంగానే షీఈ్ ఎ చీతా. మొత్తానికి మీతోనే డాన్స్ 2.0లో ఫైనల్స్ వరకు రీచ్ అయిపోయినాం. అండ్ ఇంతవరకు మేము చేసిన పర్ఫార్మెన్స్లో ఒకదానికి మించి ఒకటి అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ట్రై చేసాము. అండ్ కమింగ్ టు ద ఫైనల్స్, కొన్ని సాంగ్స్ ఏవైతే డిసైడ్ అయ్యామో చాలా పవర్ఫుల్ సాంగ్స్, అండ్ దాని కొరియోగ్రఫీ కూడా అంతే పవర్ఫుల్గా ఉంది. అండ్ అది ఎంతవరకు మేము కోపప్ అంటే దాన్ని ఇచ్చేయగలుగుతామో చూడాలి. కొన్ని అంటే దానిలో ఉన్న మూమెంట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ కింగ్ అండ్ క్వీన్. అంటే ఆ రాజుకున్న ఆ క్వాలిటీస్, ఆ రాణికున్న క్వాలిటీస్. బేసిక్గా ఏదైనా రాజ్యంలో రాణి ఇంకా రాజు ఉంటారు, దానిలో రాజే మొత్తానికి యుద్ధానికి వెళ్తాడు. వెరీ రేర్ రాణులు కూడా యుద్ధానికి వస్తారు. బట్ ఇక్కడ మేము చేసే పర్ఫార్మెన్స్లో నేను రాజుని అండ్ నైనీస్ రాణి. మా దాంట్లో ఆ సాంగ్లో లవ్, దాంతోపాటు యుద్ధానికి నాతో వచ్చి ఒక రాజు రాణి కలిసి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మేము చేయబోయే డాన్స్ కూడా అలాగే ఉండబోతుంది. బాగా కష్టంగా ఉన్నాయి, చూసేసా నేను ఆల్రెడీ స్టెప్స్ ఇట్లుంటాయి అట్లుంటాయి అని, అండ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో ఈ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నా. బికాస్ నీతోనే డాన్స్ స్టార్ట్ చేసినప్పుడు నా సిట్యువేషనే వేరుగా ఉండే. నేను ఇంతవరకు మీకు ఎవరికి చెప్పలేదు, అండ్ ఐ వెంట్ విత్ దిస్ నీ సర్జరీ అనమాట. డాక్టర్ చెప్పిన 6 months వరకు యూ కాంట్ డాన్స్, రన్ చేయలేరు, డాన్స్ చేయలేరు, క్రికెట్ ఆడలేరు అని చెప్పి. బట్ ఆపర్చునిటీ అనేది మనకు ఏదైతే వచ్చిందో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ మీ అందరు కూడా నా డాన్స్ అప్పుడు చూడలేదు, అండ్ నాకు వచ్చిన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఒకటే ఫిక్స్ అయిన, అట్లీస్ట్ వచ్చింది కదా ఆపర్చునిటీ, కొంచెం ముందు వరకన్నా మనం ట్రై చేద్దాం. ఆ దేవుడి దయవల్ల ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్దాము అని చెప్పి ఎవ్రీ డే ఐ వాస్ ప్రేయింగ్. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్ దట్ ఐ రీచ్డ్ టిల్ ఫైనల్స్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇంత దూరం నన్ను తీసుకొచ్చిన దేవుడు ఈ ఫైనల్స్ని కూడా ముందుకు తీసుకెళ్తాడని నమ్ముతున్నా. కప్పు మనకు చాలా అవసరము, ఈసారి కప్పు నమ్దే అని ఫిక్స్ అయిపోయాను నేను. ఇంత దూరం వచ్చినట్టే దీనికి ఏదో పర్పస్ ఉన్నది, ఆ పర్పసే కప్పు తీసుకోవడం. అండ్ ఐ వాంట్ టు గ్లోరిఫై గాడ్. సో ఇంకా ఫైనల్ పర్ఫార్మెన్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం. ఆ మూమెంట్స్ అన్నీ మీరు చూడండి. సో విష్ మీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
చూస్తున్నారు కదా నా వెనకాల నైని చేస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఎన్ని వందల సార్లు ట్రై చేస్తే పర్ఫెక్షన్ వస్తుంది. సో ఆ బ్రదర్ చేస్తున్నాడు కదా, అంటే తనంటే బాయ్, తను ఒక డాన్సర్, తనకు అలవాటు ఉంది. కానీ నైని నార్మల్ షీ కెన్ డాన్స్, బట్ స్టంట్స్ చేయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. బట్ ఫైనల్స్ కాబట్టి వీ నీడ్ టు గివ్ అ బెస్ట్. అంటే ఇదే లాస్ట్ ఛాన్స్ మాకు ఫైనల్స్లో ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇట్ షుడ్ బి స్పెషల్. ఒకసారి ఆమె చేస్తుంది చూడండి ఒకసారి. అండ్ నిజంగానే షీఈ్ ఎ చీతా. విషెస్ ఆల్ ద బెస్ట్. మొత్తం బాడీ మొత్తం పెయిన్, టాబ్లెట్లు వేసుకొని చేస్తున్నాం. పెయిన్స్ అట్లా కొత్తవి కదా, అవన్నీ నేర్చుకునే వాళ్ళకి ఏం కాదు. ఈ 4-5 రోజులలో నేర్చుకొని చేయాలంటే చేయాలి. అయితే ఫైనల్స్ కోసం నేను స్టెప్స్ నేర్చుకోవడము, డ్యాన్స్ నేర్చుకున్నాము. ఇంకా పర్ఫెక్షన్ రావాలి, ఇంకా లాస్ట్లో కొరియోగ్రఫీ అవ్వాలి. అండ్ మధ్యలో కొన్ని స్టంట్స్ అంటే కొన్ని ఫార్మేషన్స్ ఉన్నాయి, అక్కడ ప్లేస్లో సరిపోదు. కాబట్టి ఇప్పుడు ఒక జిమ్నాస్టిక్ హాల్కి వచ్చాము. సో ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నాం అనమాట. సో ఫైనల్స్ అంటే దే షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. అండ్ ఇంతవరకు చేసిన యాక్ట్స్ అన్నీ ఒక లెవెల్ అయితే, ఈ ఫైనల్స్ కూడా ఆబ్వియస్గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనే కాకుండా నార్మల్గా చేస్తే నార్మల్గా అనిపిస్తుంది. సో వీ నీడ్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. వీఆర్ ట్రయింగ్. సో ఇవాళ ఏమేమి మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ క్యాప్చర్ చేస్తాను. So don't miss any moment and watch it. సో బేసిక్గా దీన్ని మల్కమ్ అంటారు. ఇది మన ఇండియన్ ఫామ్. అండ్ బాగా స్ట్రెంత్ కావాలి చేయాలంటే. మన ఇండియాస్ గోట్ టాలెంట్. వాటిలో కూడా మనం చూస్తే హిందీలో కానీ వేరే దగ్గర కానీ పిల్లలు చేస్తారు, చిన్న పిల్లలు. బాడీ బాగా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ మన ఈ డ్యాన్స్ ఫామ్లో ఇది ఒక పార్ట్ అనమాట. మీరు నిన్న చూస్తారు కదా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేది. చూడడానికి ఏదో పోల్లా ఉంటుంది, కానీ దీనిపైన మనము అయితే ఫార్మేషన్స్ చేయాలో అది ఇట్స్ నాట్ సో ఈజీ. ఒళ్ళు మొత్తం బాడీ అంతా పేరు ఉంది నాకు కానీ నైనికి కానీ. సో డూయింగ్ అవర్ హార్డ్ వర్క్. లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్.
అక్కడ చూస్తున్నారు కదా, సో ఆ స్టంట్స్ మేము చేయాలన్నమాట, ఆ జంప్స్ మేము చేయాలి సాంగ్ మధ్యలో. సో అబ్బాయి చేస్తున్నాడు, ఒకసారి చూడండి. అవి చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, ఆమెకు చూడు ఏమనిపిస్తుంది. నీకేమనిపిస్తుందో చూస్తుంటే ఆ స్టంట్ ఈమె స్టంట్ ఎట్లుందో టెన్షన్ లేదంట, అబ్బాయి వేసుకున్న ప్యాంటు చూడు ఎట్లుంది అంటుంది. ఏందంట ఆ ప్యాంటు అక్కడ ఇక్కడ స్టార్టింగ్లో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ జీన్స్ డెనిమ్ వేసుకున్నాడు, అంత పొడుగు ప్యాంట్ వేసుకోవడం అవసరమా అది చూస్తుంది. కాదు, ఇప్పుడు వచ్చింది దేనికి స్టంట్లు, ఆ ప్యాంట్ అవసరమా, ఆ లాక్కోవడం అవసరమా, అలా ప్యాంట్ కనుక ఆశు అని రాసింది చూడు. నేనేమో స్టంట్ ఎట్లా చేయాలని టెన్షన్ ఉంటే, ఆయన ఈ స్టంట్లు చేయడానికి వచ్చి ఆ ప్యాంట్ వేసుకోవడం అవసరమా అంటుంది. అట్లుంది మా పార్ట్నర్ టైగర్, ఆమెకు వచ్చి ఇవన్నీ అంటే స్టార్టింగ్ లో ఆశు కలర్ కలర్ ఉండే ఆయనతోనే, తర్వాత బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. నువ్వు స్టంట్ చూసినావా? నువ్వు స్టంట్ నేను పోయి స్టంట్ చూసుకుంటావు.
మొత్తానికి మా ఫైనల్ పర్ఫార్మెన్స్కి నా డ్రెస్ రిహార్సల్స్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ పోయి మేము స్టేజ్ పైన రిహార్సల్స్ కూడా చేయాలి. సో చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, ఏం ఎక్కువ లేవు, చిన్న చిన్న చేంజెస్. కొంచెం ఇట్లా దించేసి ఇది కూడా చేతుంది అన్నమాట. ఇట్లా వస్తుంది ఇది. సో ఓవరాల్ ఇట్లా కనిపిస్తుంది. రూలర్ బాగుంది డ్రెస్, నాకు నచ్చింది. హెయిర్ స్టైల్ ఇట్లనే పెడతా, వెట్ లుక్. మేము ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసినాం అనమాట. బయటికి రాగానే ఒక అంటాడు, ఏమ్రా రాత్రి పూట బయటకు వచ్చి ఏమ్రా రాత్రి పూట బయటకు వచ్చినావు అంటే, భయం లేదా రాత్రి పూట బయటకు వచ్చినావు అంటే, పెళ్ళం భయం లేదా నీకు అంటే, ఎందుకు భయం? ఇంట్లో బట్టలు పిండినా, బాసాలు తోమినా, ఇల్లుకి అన్ని చేసిన, ఇంకెందుకు భయపడితే ఇప్పటితో నువ్వు భయపడాలరా పోయి, నేను భయపడతాను, నేను పని చేసి వచ్చిన అన్నట్టు గట్ల అనమాట. అంత అయినాక ఇట్లా వేసుకొని వస్తుంది రెడీ. సో మొత్తానికి మన ఫైనల్స్ కోసం స్టేజ్ రిహార్సల్ చేస్తున్నాము. సగం బట్టలు వేసుకొని చేస్తున్నా, బట్ ఫస్ట్ టైం ఇప్పుడు స్టేజ్ పైన చేస్తున్నాం. విష్ మీ ఆల్ ద బెస్ట్. నైని, ఆల్ ది బెస్ట్.